జై హింద్ ఆల్ ఆఫ్ యూ. చూస్తున్నారు కదా, ఇది ఫెస్టివల్ కంపెనీ పిస్టల్ అనమాట. దీని ట్రిగర్ వచ్చేసి నేను ట్రిగర్ ఓపెన్ చేశాను అనమాట. చూస్తున్నారుగా, ఎందుకంటే ఇది ఫారెన్ కంపెనీ లెక్క ఫారెన్ పిస్టల్కి అయితే ఎలా అయితే ట్రిగర్ ఆపరేటింగ్ ఉంటుందో దీనికి అలా ట్రిగర్ ఆపరేటింగ్ వాళ్ళు తయారు చేశారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, దీని మొత్తం 3 హోల్స్ ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ ఫోకస్ చేయనా, 3 హోల్స్ ఉన్నాయా, కనిపిస్తుందా 3 హోల్స్. ఇది వచ్చేసి ఫస్ట్ పుల్లింగ్ అనమాట. ఫస్ట్ పుల్లింగ్ అక్కడ ట్రిగర్ పెట్టి ప్రెస్ చేస్తే అప్పుడు ఒక క్లిక్కి ప్రెస్ అయిపోతాం ట్రిగర్. సెకండ్ వచ్చేసి సెకండ్ పుల్లింగ్ అనమాట. ఇక్కడ సెకండ్ హోల్ కనిపిస్తుంది, అక్కడ ట్రిగర్ మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ పుల్లింగ్. 3 వచ్చేసి థర్డ్ స్మూత్ ఆపరేటింగ్ అనమాట. ఇక్కడ ట్రిగర్ ప్రెస్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇది అడ్జస్టబుల్ ట్రిగర్ అనమాట. ఇది మన ఇండియా ఫారెన్ కంపెనీ పిస్టల్కి ఎలా ఉంటాయంటే ట్రిగర్ డైరెక్ట్ వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారన్నమాట. మనం దాన్ని అడ్జస్ట్ చేయడం కుదరదు. బట్ దానికి ధీటుగా మన ఇండియా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం పిస్టల్ వాళ్ళు దీన్ని ఇలా తయారు చేశారనమాట. ఇది చూస్తున్న ట్రిగర్ అనమాట. దీన్ని మనం 3 రకాల ఆపరేటింగ్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఫుల్ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టి షూట్ ప్రెస్ చేస్తున్నాము. ఫస్ట్ పుల్లింగ్కే అయిపోద్ది అన్నమాట. ట్రిగర్ ప్రెస్ అయిపోద్ది, పిల్లర్ బయటకు వెళ్ళిపోద్ది. ఇక్కడ పెడితే ఫస్ట్ పుల్లింగ్ ఆఫ్ అయింది, సెకండ్ పుల్లింగ్కి ఆటోమేటిక్గా ట్రిగర్ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ పెట్టుకున్నాం ట్రిగర్ని. ఇక్కడ ఫస్ట్ పుల్లింగ్, సెకండ్ పుల్లింగ్, స్మూత్ ఆపరేటింగ్ 3 ఉంటాయి అన్నమాట దీంట్లో ట్రిగర్ ఆపరేటింగ్. ఏ రైఫిల్ అయినా సరే, అది పిస్టల్ అయినా, రైఫిల్ అయినా, ఫైర్ ఆర్మ్స్ అయినా సరే ట్రిగర్ ఆపరేటింగ్ మీదనే మొత్తం డిపెండ్ ఉంటుంది అనమాట. ది గన్ యొక్క కెపాసిటీ, ఆ పిల్లెట్ పోయే పర్ఫార్మెన్స్, బుల్లెట్ పోయే పర్ఫార్మెన్స్, పిల్లెట్ పోయే పర్ఫార్మెన్స్, దాంతో పాటుగా మన ట్రిగర్ ఎలా ప్రెస్ చేస్తున్నాం దాని మీదనే మన ఎయిమింగ్ అనేది సెట్ అయిపోయి మన స్కోర్ అనేది బుల్లో హిట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ట్రిగర్ ఆపరేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదే మెయిన్ రోల్ ప్లే చేస్తారు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెడితేనేమో ఇక్కడ పెడితే వన్ టైప్ ఆఫ్ ప్రెస్సింగ్ వెళ్ళిపోద్ది, అంటే రైట్ లెఫ్ట్ వెళ్ళిపోద్ది. ఇక్కడ పెడితే లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. కరెక్ట్ మిడిల్ పెట్టినప్పుడు మాత్రమే సెంటర్ పాయింట్ హిట్ అయింది అనమాట. ఇది ఫైర్ ఆర్మ్, ఇది సెమీ ఆటోమేటిక్ రైఫిల్కి అనమాట. అది పిస్టల్కైనా రైఫిల్కైనా. సో ఇది ఏంటంటే ఇక్కడ పెట్టి ఆపరేట్ చేసేది ఫైర్ ఆర్మ్స్ అనమాట. ఫైర్ ఆర్మ్స్ ఎందుకంటే ఫైర్ ఆర్మ్స్ ట్రిగర్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చాలా హార్డ్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫైర్ ఆర్మ్స్కి. వీటికి మాత్రం ఈ సెమీ ఆటోమేటిక్ సిలిండర్ ఉన్న పిస్టల్కి మాత్రం చూడండి, ఇప్పుడు ప్రెస్ చేసి చూపిస్తా. సెమీ ఆటోమేటిక్ మాత్రం కొంచెం స్మూత్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను థర్డ్ పుల్లింగ్ ప్రెస్ చేస్తాను చూడండి. థర్డ్ పుల్లింగ్ సౌండ్ వస్తుంది. థర్డ్ పుల్లింగ్ అనమాట. ఇది అంటే స్మూత్ ఆపరేటింగ్ అనమాట. ఇక్కడ ట్రిగర్ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. 3 రకాల ట్రిగర్ ప్రెస్ చేయొచ్చు. నేను సెకండ్ వీడియోలో మీకు మొత్తం ట్రిగర్ సెట్ చేసి ఫస్ట్ పుల్లింగ్ ఎక్కడ ఎలా వస్తుంది, సెకండ్ పుల్లింగ్ అంటే ఏంటి, థర్డ్ స్మూత్ ఆపరేటింగ్ ఏంటని మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.